ద కన్జరింగ్ ఈ మూవీని మీలో చాలామంది చూసుంటారు. అసలు కొంతమందికి మాత్రమే తెలుసు. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఏంటి, ఇది రియల్ బేస్డ్ స్టోరీయా లేకపోతే నార్మల్ స్టోరీయా, సో దీని గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ద కన్జరింగ్ ఈ సినిమా 1971 సంవత్సరానికి చెందిన నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఇది పెర్రిన్ అనే కుటుంబం ఎదుర్కొన్న భయానక అనుభవాలను చూపిస్తుంది. కథ రోడ్ ఐస్లాండ్లోని ఒక పాత ఇంట్లో అయితే ప్రారంభమవుతుంది. ఇక్కడ రోజా అండ్ క్యారోలిన్ తమ 5 కూతురులతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఇంట్లోకి అయితే మారతారు. సో అసలు గోస్ట్ ఎంట్రీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం విచిత్రమైన భయానకమైన సంఘటనలు అనిపిస్తుంది. గడియారాలు 3:07 ఆగిపోతుంది. సో ఇక్కడ మూలాలు ఉబ్బడం అండ్ చీకట్లో విచిత్ర శబ్దాలు వినిపించడం మొదలైనవి మొత్తం ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ క్యారోలిన్పై దెయ్యం ప్రభావం కూడా చూపిస్తుంది. క్యారోలిన్ ఓవైపు శారీరకంగా అలసిపోతూ మరోవైపు దెయ్యం వల్ల మానసికంగా కూడా క్షీణిస్తుంటుంది. ఇల్లు పూర్తిగా శాపగ్రస్తమని వారు తెలుసుకుంటారు. సో ఆ తర్వాత వారెన్ దంపతుల ప్రవేశం అయితే జరిగింది. అక్కడ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన హెడ్ అంటే లాండ్రీ వారెన్ కుటుంబాన్ని రక్షించేందుకైతే సహాయం చేస్తారు. వారి ఇంటికి సంబంధించిన చరిత్రను పరిశీలించి ఒక దుష్టాత్మ బషెత్బా ఇంటిని శాపగ్రస్తం చేసిందని అయితే తెలుసుకుంటారు. సో ఇక ఫైనల్గా ఏం జరిగిద్దంటే, ఈ ఇంట్లో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ క్యారోలిన్ ప్రభావం కూడా చూపిస్తుంది. ఈ ఇంటి చరిత్ర చూసుకుంటే పెర్రన్ ఈ కుటుంబం ఇంటి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. వారు గుర్తొస్తారు, ఇది కట్టబడినప్పుడు బత్షెబా అనే మహిళ ఇక్కడ నివసించింది. బత్షెబా తన బిడ్డను దేవుడికి బలి ఇచ్చి ఆత్మహత్య చేసుకుందని, ఆ తర్వాత ఆమె ఆ ప్రాంతాన్ని శాపగ్రస్తం చేసి దెయ్యంగా మారిందని అయితే తెలుస్తుంది. ఇక ఈ వారెన్ దంపతుల ప్రవేశం జరిగింది. డెమన్ హలంటర్స్ హెడ్ అండ్ లోరెన్ వారెన్ సో పెర్రన్ కుటుంబానికి అయితే సహాయం చేయడానికి అయితే వస్తారు. ఇక వారెన్ దంపతులు పరిశోధన అయితే స్టార్ట్ చేస్తారు. వారి ఇంట్లో అనేక ఆత్మలు ఉన్నాయని, అయితే మెయిన్ ఆత్మ బత్షెబా అని అయితే తెలుసుకుంటారు. ఈ బత్షెబా తల్లులకు వారి పిల్లలకు హాని చేసే ప్రయత్నం చేస్తుందని అయితే స్పష్టమవుతుంది. ఇక అక్కడే కొన్ని పరీక్షలు సాక్ష్యాలు కూడా అవుతాయి. ఇక వారెన్ దంపతులు పరిసర ప్రాంతాల్లో భయానక ఆత్మలు అయితే కదులుతున్న గుర్తించే ఆధారాలు కూడా కూడగడతారు. ఇక్కడ అనుమతులు తీసుకుని ఎక్సర్సైజ్ అంటే భూత నిర్గమనం చేయడానికైతే సిద్ధమవుతారు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ ఆత్మ ఎదురైపోదు. ఇక పెర్రన్ కుటుంబాన్ని రక్షించేందుకు వారెన్ దంపతులు త్యాగాలకు సిద్ధమైపోతారు. వాళ్ళు కూడా ఆత్మతో పోరాడి చనిపోదాం అనుకుంటారు. అయితే ఈ ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్గా కఠినంగా అయితే ఉంటుంది. ఇక బత్షెబా క్యారోలిన్ పూర్తిగా స్వాధీనం అయితే చేసుకుంటుంది. ఆమెను తన పిల్లలను హింసించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఎక్సర్సైజం ఈ సీన్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఈ భయంకరమైన హృదయాన్ని దాడిపెట్టే ఎక్సర్సైజం ప్రక్రియలో హెడ్ అండ్ లారెయిన్ బత్షెబా ఇంటి నుండి నశింపజేయడానికి అయితే పోరాడతారు. ఆత్మ మరింత భయంకరంగా మారిన వారెన్ దంపతుల ధైర్యం, జ్ఞానం చివరి వరకు విజయాన్ని అయితే అందిస్తుంది. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆత్మ ఇంటి నుండి నశించడంతో పెర్రన్ కుటుంబం శాపం నుంచి విముక్తి పొందుతుంది. వారు తమ జీవితాన్ని మళ్ళీ కొత్తగా అయితే ప్రారంభిస్తారు. అయితే వారెన్ దంపతులు దెయ్యాలు భయంకరమైన పరిస్థితులు అనేక కుటుంబాలను వేధిస్తూనే ఉన్నాయని అయితే గుర్తిస్తారు. ఇక ఈ కథ నిజం చెప్పాలంటే 1971లో జరిగిన పెర్రన్ కుటుంబం యొక్క నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఇదే ద కన్జరింగ్ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో ఆడియన్స్ మనసుల్లో మరుపురాని భయానక అనుభూతులను కలిగించిన మూవీ ఈ మూవీ. సో ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.